ఛత్తీస్గఢ్ లో ప్రియుడు దారుణ హత్యకు గురయ్యాడు. నెంబర్ బ్లాక్ చేసినందుకు ప్రియుడిపై దాడి చేయడం జరిగింది. కత్తితో పొడిచి ప్రియుణ్ణి యువతి చంపినట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించేలోపే ఆ యువకుడు మృతి చెందాడు. ప్రియుడి ప్రాణాలు తీసిన సోషల్ మీడియా పరిచయం అని కూడా చెప్పుకోవచ్చు. నిందితురాలు పరారీలో ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. డిజిటల్ యుగంలో ప్రేమలు ఎంత వేగంగా పుడుతున్నాయో అంతే వేగంగా ప్రాణాలు తీస్తూ ఉన్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పరిచయాలు పెళ్లి దాకా వెళ్తాయో లేదో తెలియదు, కానీ వల్లకాటి వరకు మాత్రం తీసుకెళ్తున్నాయి. ఛత్తీస్గఢ్ లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోందని చెప్పుకోవచ్చు. జస్ట్ ఒక ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడన్న కోపంతో ఒక యువతి తన ప్రియుణ్ణి కత్తితో పొడిచి చంపేస్తుంది. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ సివిల్ లైన్స్ పరిధిలోని టీచర్స్ కాలనీ. అక్కడ ప్రసాద్ సూర్యవంశీ అనే 25 ఏళ్ల యువకుడు ఒక హోటల్లో పనిచేస్తూ నివసిస్తూ ఉన్నాడు. కొన్ని నెలల క్రితం అతగాడికి సోషల్ మీడియాలో ఒక యువతి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. గంటల తరబడి వీడియో కాల్స్, చాటింగ్స్ తో వీరిద్దరూ ఒకసారిగా మునిగిపోయారని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా వీరి మధ్య మనస్పర్ధలు కూడా మొదలయ్యాయి. ప్రియురాలి వేధింపులు తట్టుకోలేకపోయిన ప్రసాద్ ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే ఆమె ఫోన్ నెంబర్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. కానీ అదే అతను చేసిన పెద్ద తప్పైపోయింది. తన నంబర్ ఎందుకు బ్లాక్ చేస్తావు, నన్ను కాదని ఎవరితో చాటింగ్ చేస్తున్నావు అంటూ ఆ యువతి ఒక్కసారిగా రగిలిపోయింది. ఆగ్రహానికి గురైంది. ఆ కోపం ఎంతలా పెరిగిపోయిందంటే ఆమె తనతో పాటు ఒక పదునైన కత్తిని తీసుకుని నేరుగా ప్రసాద్ ఇంటికే వెళ్ళిపోయింది. అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఒక రకమైన గొడవ, వాగ్వాదం జరిగింది. నీ మొబైల్ ఇవ్వు, నీ చాటింగ్స్ అన్ని నేను చూడాలి అంటూ ఆమె పట్టుబట్టడం స్టార్ట్ చేసింది. దానికి ప్రసాద్ నిరాకరించడంతో ఆవేశంతో ఊగిపోయిన ఆమె తన దగ్గరున్న కత్తిని బయటకు తీసింది. ఏ మాత్రం కనికరం లేకుండా ప్రసాద్ను విచక్షణరహితంగా పొడిచేసింది. తీవ్ర రక్తస్రావంతో ప్రసాద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అరుపులు విన్న కుటుంబ సభ్యులు వచ్చేలోపే ఆమె అక్కడి నుంచి ఒక్కసారిగా పరారైపోయింది. తీవ్ర గాయాలైన ప్రసాద్ను ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కానీ అప్పటికే రక్తం ఎక్కువగా పోవడంతో అతను మరణించినట్లుగా వైద్యులు కూడా ప్రకటించారు. ప్రస్తుతం పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేసి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది.